మంచిగా నిన్నే హ్యాండ్సమ్ గా యూనో బ్యూటిఫుల్ గా ఎప్పుడు ఆ పూల చొక్క వేసుకుని తిరగడం కాదు. ఆ ట్రాక్లు, ఆ షార్ట్స్లు, కరెంట్ కొట్టిన కాకుండా మంచిగా హ్యాండ్సమ్ గా క్యూట్ గా అందంగా. ఎస్ రా ప్లీజ్. అలాగే ఉండదు నువ్వు రే. ఒకటే టాస్క్, ఎల్బో స్ట్రైట్ ఉండాలి, అర్థమైందా? ఎల్బో స్ట్రైట్ ఉండాలి, కిరీటం నీ ఫేస్ మీద ఉండాలి అంతే. నీ హెడ్ దగ్గర చెయ్యి కలపకుండా ఉండు, మిగిలిన చూసుకుంటాం. అర్థమైందా? స్ట్రైట్గా ఉన్నావు అనుకో, చూడు ఇలా స్ట్రైట్గా ఉన్నావు అనుకో నీకు ప్రెజర్ పడుతుంది. కాదుమా ఇది లెఫ్ట్ హ్యాండ్ వాడు, లెఫ్ట్ హ్యాండ్ మీకు ఏం ప్రాబ్లం లేదు కదా, వాడు ఇలా ఉండు. నీకు ఫుల్గా తిరిగిపోతే మళ్ళీ బాగుంది. ఇలా ఇంకో ఈ క్రాస్ 45 degrees చేసుకున్నావు అనుకో, ఇలాగా బాగుంటుంది. ఇంకో ఈ షోల్డర్ సపోర్ట్ దొరుకుతుంది. ఇన్ కేస్ నీకు వెయిట్ పడినా ఇలా అనుకున్నావు అనుకో బాగుంటుంది. కిరీటం కింద పడకూడదు, జాగ్రత్త. అది మెయిన్ టార్గెట్. నీ ఫోకస్ ఆన్ క్రౌన్ అంతే, ఇంక నువ్వు ఏది ఫోకస్ చేయకు. స్లాబ్ మీద కూర్చోబెట్టండి. నో మ్యాన్ హ్యాండ్లింగ్. మ్యాన్ హ్యాండ్లింగ్ ఏంటి? ఆర్డర్ ఓకే చెప్పండి. అబ్బాయి లాగా హ్యాండిల్ చేస్తున్నారు. అబ్బాయి లాగా కాదు, కమాండర్స్ లాగా చేస్తున్నారు వాళ్ళు. అబ్బాయిలు అమ్మాయిలు కాదు ఇక్కడ. అలానే సెన్స్ లేదరా? అబ్బాయిల దగ్గర బిహేవ్ చేస్తారు. ఎంతలాగా భుజాన్ని పట్టుకున్నారు కాబట్టి దాంట్లో ఏం తప్పులేదు, పర్లేదు. నచ్చలేదు కాబట్టి తర్వాత నేనేం చేశానా? తర్వాత ఏమైనా చేశానా? ఒక్క నిమిషం. నువ్వు నీకు నచ్చలేదు అనేది కరెక్టే, కానీ అక్కడ నువ్వు మ్యాన్ హ్యాండ్లింగ్ అంటే అది వేరేగా వచ్చేస్తుంది. ఓకే ప్రాపర్ గా యూస్ ఒక్క నిమిషం ఆపుతారా? గుమన్ హ్యాండ్లింగ్ నువ్వు నవ్వుతా అనలేదు, నువ్వు సీరియస్ గా అన్నావు. ఇప్పుడు అక్కడ పైగా ఒకసారి అనలేదు, అంటూనే ఉన్నానా? 2-3 times అన్నానా? 2 times అన్నాను. పెట్టుకో. నేను పెట్టుకున్నా. ఈసారి నేను కనీసం టచ్ కూడా చేయను. నువ్వు మైండ్ లో పెట్టు. నువ్వు చేసావు కాబట్టి నేను టచ్ కూడా చేయను అంటున్నా, చేయలేదు అన్నట్లా. చెయ్యను ఎక్కడి నుంచి అంటున్నా. వాళ్ళు చెప్పినప్పుడు ప్రాపర్ గా విను.